అందరికీ నమస్తే మిత్రులారా. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని తెలుగు సామెతల గురించి తెలుసుకుందాం. స్వచ్ఛమైన తెలుగు సామెతలు మనం చిన్నప్పుడు చదువుకున్నవే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం అంతే. ఒకటి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఈ సామెతలో తల్లి ప్రేమ అనేది కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎలాగంటే, తన కొడుకు ఎంత గొప్పగా ఎదిగినా తన కంటికి చిన్న పిల్లాడు. డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, విమానం నడిపించే పైలట్ కావచ్చు, ఎంత గొప్పవాడైనా తన కంటికి చిన్న పిల్లవాడే. అరే ఒరే ఉంటుంది, ప్రేమగా లాలిస్తుంది, బుజ్జగిస్తుంది, అన్నం తినమని అడుగుతుంది, తన కడుపు ఇస్తుంది. ఎప్పుడైనా తల్లి కడుపు ఇస్తుంది, జేబు చూడదు. తన కొడుకు ఎంత సంపాదించాడు, నాకు ఏం పెట్టాడు, నన్ను ఎలా చూసుకుంటున్నాడు అని ఆలోచించదు. ఎప్పుడు చూసినా తల్లి కడుపు ఇస్తుంది. అంటే అంత గొప్ప స్థానం తల్లిది. అందుకోసమే ఎంత పెద్ద గొప్ప మేధావైనా, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కొడుకు తన కంటికి చిన్న పిల్లగాడే. అంత గొప్ప స్థానం తల్లిది. ఈ సామెత అంత గొప్పది మిత్రులారా. తర్వాత, దేవుని పెళ్ళికి అందరి పెద్దలే. ఈ సామెత కూడా చాలా బాగుంటుంది. మరి మీ ఇంట్లో జరిగే పెళ్ళికి మీరే పెద్ద. కేవలం మీ ఇంట్లో జరిగే పెళ్ళికి మీరే పెద్ద. మీకే హక్కు ఉంటుంది, నేను పెద్దను అన్నట్టుగా. కానీ భగవంతుడి పెళ్ళికి, ఆలయంలో జరిగే భగవంతుడి పెళ్ళికి మనం అందరూ పెద్దలం. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు పెత్తనం చేయొచ్చు. ఇప్పుడు నా దేవుడు అంటామా? మన దేవుడు అంటాం. అంటే ఆ దేవుడి పెళ్ళికి మనం అందరి పెత్తనం చేసి మన భక్తి నిరూపించుకోవచ్చు. అంటే భగవంతుడి పెళ్ళికి అందరి పెద్దలే. మీ ఇంట్లో జరిగే పెళ్ళికి మీరు మాత్రమే పెద్ద, కానీ భగవంతుడికి జరిగే పెళ్ళిలో అందరం పెద్దలమే. అందరికీ పెత్తనం ఉంటుంది, అందరికీ హక్కు ఉంటుంది, అందరికీ భక్తి ఉంటుంది. కాబట్టి మనం అందరం గొప్పగా మనం వ్యవహరించవచ్చు. ఇది సామెత. తర్వాత ఇంకో సామెత, చదువు రాని మొద్దు, కదల్లేని ఎద్దు. ఈ సామెత తమాషాగా ఉంటుంది. మరి పశువులకు చదువు వస్తుందా? వాటికి విచక్షణ జ్ఞానం ఉంటుందా? అవి బట్టలు వేసుకుంటాయా? అంటే వాటికి వావి వరుస కూడా ఉండవు పశువులకు. అంటే అవి అజ్ఞానం, మూర్ఖత్వంతో ఉంటాయి. కానీ మనుషులు అట్టగా చదువుకున్నారు, వివేకవంతులు, శక్తి గలవారు, తెలివి గలవారు, మేధస్సు ఉన్నవారు. కాబట్టి చదువుకుంటేనే వివేకం ఉంటుంది. ఆ వివేకంతో ఉంటే మనిషి గొప్పవాడవుతాడు. పశువులకు అవి ఉండవు. కాబట్టి చదువు రాని మొద్దు, కదిలేనెద్దు. అంటే చదువుకోలేని వాడు, అజ్ఞానవంతుడు పశువులాగా వ్యవహరిస్తాడు అన్నమాట. ఈ సామెత కూడా చాలా గొప్పగా చెప్పబడింది. తర్వాత, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాల్సి వచ్చిందా. ఈ సామెత కూడా చాలా గొప్పగా ఉంటుంది, తమాషాగా ఉంటుంది. మనకు తినడానికి తిండే లేదు. మనకు కార్లు కావాలా, మెద్దలు కావాలా, మేడలు కావాలంటే మనకు వస్తాయా? మన స్థాయి ఎంత ఉందో మనం అంతనే వెళ్ళాలి. మన పేదవాళ్ళం, గొప్ప మనకు అవి కావాలి, ఇవి కావాలంటే మనకు వస్తాయా? మనకు ఎంతలో ఉండాలో మనం అంతనే ఉండాలి. గొంతమ్మ కోరికలు కోరుకోకూడదు. ఉన్నదాంతో తృప్తి పడాలి, సంతృప్తి చెందాలి. లేనిపోని కోరికలు కోరుకుంటే మరి ఈ సామెత మనం వాడతాం. అంటే మింగ మెతుకు లేదు కానీ మీసాలకి సంపగన కావాల్సి వచ్చిందా. అంటే మన పరిస్థితిని బట్టి మనం మెదలాలి. ఎంతలో ఉన్నామో మనం అంతలో ఉండాలి. ఈ సామెత అలా చెప్పబడింది. తర్వాత, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. ఈ సామెత కూడా చాలా బాగుంటుంది, గొప్ప సామెత. అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వర్తిస్తాయి అన్నట్టు ఈ విషయం. ఇప్పుడు ఆవును చూడండి, ఇప్పుడు ఆవు తన దూడను వెంట పెట్టుకొని పోతుంది. అంటే ఆవు వెళ్తే ఆవు వెనకాల దూడ వస్తుంది. అది ఒక పంట చెట్ల మేస్తుంది అనుకోండి, దూడ కూడా మేస్తుంది తల్లి వెనకాలే. మా అమ్మ మేస్తుంది కానీ నేను మెత్త. అంటే ఆమెను అనుసరిస్తుంది. అంటే ఆవును అనుసరించి వెళ్ళి దూడ కూడా చెల్లో మేస్తుంది. మరి ఇది పక్క చెల్ల పోయి మెత్తదా మేది. మా అమ్మ తింటుంది కానీ నేను కూడా తింటా ఉంటుంది. అట్లా అదే మాదిరిగా మనుషులు కూడా తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వర్తిస్తాయి. తల్లిదండ్రులు గొప్పవాళ్ళైతే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైతే పిల్లలు చెడ్డవాళ్ళు అవుతారు.
అంటే మన లక్షణాలు, మంచి లక్షణాలు కావచ్చు, చెడు లక్షణాలు కావచ్చు, మన గుణాన్ని బట్టి మనం వ్యవహరించే మన వైఖరిని బట్టి పిల్లలు కూడా అలా మారుతారు, మనం అనుసరిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులను పిల్లలు అనుసరిస్తారు. అదే మాదిరిగా పాఠశాలలో కూడా గురువులను చూసి విద్యార్థులు కూడా అనుసరిస్తారు. అట్లా అందుకోసమే మనం మంచిగా వ్యవహరించాలి. వాళ్ళ ముందు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి అసభ్య పదజాలం వాడకూడదు. మనం వాడే మన నడవడికను బట్టి పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనం ఆవు చేలం వేస్తే దూడ గట్లం వేస్తుంది అంటే పిల్లల లక్షణాలు అంటే తల్లి లక్షణాలు పిల్లలకు పట్టిస్తాయి అన్నట్టు. అట్లా ఈ సామెత కూడా గొప్పగా చెప్పబడింది. తర్వాత దిక్కులేని వారికి దేవుడే దిక్కు, ఇది ఒక సామెత. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అభాగ్యులు, అనాథలు, నిరాశ్రయులు, ఏ ఆధారం లేనివారు, ఎవరితో సంబంధం లేనివారు, ఏకాకులు, ఎందరో అభాగ్యులు ఉన్నారు ప్రపంచంలో. మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? నా అన్న వాళ్ళు ఉండరు, వాళ్ళకు బంధాలు ఉండవు, బంధుత్వాలు ఉండవు, ఎవరు ఉండరు. అప్పుడు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, ఏది వచ్చినా, జీవితంలో ఏది వచ్చినా వాళ్ళు దేవుని మీదే భారం వేస్తారు. భగవంతుడా నువ్వే కాపాడు, మమ్మల్ని రక్షించు స్వామి, నువ్వే దిక్కు, మాకు ఎవరు దిక్కు లేరు అని వేడుకుంటారు. అంటే అన్ని బంధాలు ఉన్నవారు వాళ్ళ నడవడిక, వాళ్ళ విధానం వేరుంటుంది, వాళ్ళ సంతోషం వేరుంటుంది. కానీ ఏ దిక్కు లేని వారు, అనాథలు, అభాగ్యులు, వాళ్ళు దేవుని భారం వేసి బతుకుతారు. ఏమైనా చేయి స్వామి, మా భారం అంతా నీదే, నువ్వే వహించు స్వామి, దిక్కు నువ్వని మొక్కుంటారు. అందుకే అంటారు మనం ఏ దిక్కు లేనప్పుడు దేవుడి దిక్కు అంటారు. మన భగవంతుని సంపూర్ణంగా నమ్మితే, భగవంతుడి మీద విశ్వాసం ఉంచితే ఆ భగవంతుడు కూడా దిక్కులేని వారికి ఆసరగా ఉంటాడు, అభయం ఇస్తాడు, అన్ని వేళలా కాపాడుతాడు. ఇది సామెత. మిత్రులారా, ఇవి కొన్ని తెలుగు సామెతలు. నేను ఛానల్ పెట్టి ఇప్పటికీ నెల అవుతుంది, మరి సబ్స్క్రైబ్ సంఖ్య తక్కువనే ఉంది. మిత్రులారా, నాతో సహకరించండి, నన్ను సపోర్ట్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, నేను కోటీశ్వరుని కాదు, భూస్వామిని కాదు, ఆగర్భ శ్రీమంతుని కాదు, నేను గొప్పవాడిని అంతకన్నా కాదు, పేదవాడిని. ఏదో సాధించాలని కంకణం కట్టుకున్నాను. సోషల్ మీడియాలో స్టార్గా, యూట్యూబ్లో స్టార్గా ఎదగాలని కోరుకుంటున్నాను. నా ఆశయం తప్పుగా కాదు మిత్రులారా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు ఎంకరేజ్ చేయండి.